హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు 2 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 6th to 10th క్లాస్ వరకు అంతమించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీకు ఈ 2 కూడా నేర్చుకున్నట్టయితే కనుక 2-3 మామూలుగా ఎగ్జామ్స్లో అయితే కనుక 4-5 మార్క్స్కి లేదంటే 8 మార్క్స్కి కూడా ఇవ్వచ్చు ఒకసారి. లేదు కాంపిటీషన్ ఎగ్జామ్లో అయితే అట్లీస్ట్ 2 మార్క్స్ అన్నా కూడా ఉండొచ్చు. కాంపిటీషన్ ఎగ్జామ్లో ఈ టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్. ఒకసారి చెప్తాను, చూసుకోండి ఒకసారి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎం. అసలు ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి? ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ multiplier or lowest common multiplier. అంటే లీస్ట్ కామన్ మల్టిప్లయర్ అన్న లోయెస్ట్ కామన్ మల్టిప్లయర్ అన్న. లీస్ట్ అంటే చిన్నది అనమాట. కామన్ అంటే కామన్గా మనం ఏదైనా కామన్ అంటే ఏ విధంగా అనుకుంటాం, ఇద్దరు మనుషుల మధ్యలో ఏమైనా కామన్ పాయింట్స్ ఉన్నాయంటే వాళ్ళ మధ్య ఏమైనా కంపారిజన్ చూస్తూ ఉంటాం. వాళ్ళ ఇద్దరిలో కామన్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి, ఆ కామన్ పాయింట్స్ అనమాట. 2 నెంబర్స్ తీసుకుని ఆ 2 నెంబర్స్లలో కామన్గా ఏమైనా ఉందా. కామన్గా అంటే ఏంటి, మళ్ళీ కామన్ మల్టిప్లయర్, రెండాటిల్ని కామన్గా మల్టిప్లై చేసే నెంబర్ ఏమైనా ఉందా అని తెలుసుకునేదే ఏంటి లీస్ట్ కామన్ మల్టిప్లయర్. ఇదేంటి ఎల్సిఎం అంటే. ఓకేనా? హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకేనా? ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిప్లయర్ ఆర్ లోయెస్ట్ కామన్ మల్టిప్లయర్, రెండాటిలో ఏదన్నా మనం అనుకోవచ్చు. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకేనా? అసలు మల్టిప్లయర్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ అంటే ఏంటి అని కూడా డౌట్ వచ్చింది అనుకోండి, చెప్తున్నా చూడండి. మల్టిప్లయర్ అంటే ఏదన్నా ఒక నెంబర్ తీసుకుని, మల్టిప్లయర్ అంటే ఏంటంటే మల్టిప్లికేషన్స్ చేసి నేర్చుకుంటాం కదా, అంటే టేబుల్స్ రూపంలో ఉంటాయి. మనకి 2 అనే నెంబర్, ఒక నెంబర్ మనం తీసుకున్నాం. 2 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 2, 4, 6, 8, 10, 12 అండ్ సో అని ఇంకా వస్తుంటాయి. 2 యొక్క మల్టిపుల్స్ నెంబర్ ఆఫ్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఓకేనా, ఇవేంటివి? 2 యొక్క మల్టిపుల్స్. 2 యొక్క మల్టిపుల్స్. ఓకేనా? సపోజ్ మనం దేని గురించి మాట్లాడుకున్నాం, ఇవేంటి మల్టిపుల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ 2 యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఏదన్నా ఒక నెంబర్ తీసుకుని 2తో డివిజన్ చేసినట్టయితే కనుక రిమైండర్ 0 వస్తే ఆ నెంబర్ని దాని యొక్క ఫ్యాక్టర్ అంటారు. ఓకేనా? మళ్ళీ చూసుకున్నా సరే, ఏదైనా నెంబర్ తీసుకుని నెంబర్తో డివిజన్ చేస్తే కనుక రిమైండర్ 0 వస్తే దాన్ని ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ అంటారు. 2కి ఫ్యాక్టర్స్ ఏంటంటే 1, 2. 1 అనేది ప్రతి దానికి కూడా ఫ్యాక్టర్ అవుతుంది. తర్వాత వచ్చి ఫ్యాక్టర్స్ మనం చూసుకోవాలి. 2తో మనం 2ని డివిజన్ చేసినట్టయితే కనుక ఏమవుతుంది? 2 ఎంత టైమ్స్ పోతుంది? 1 టైం పోతుంది. 2 1 జా 2, 2 2 చేస్తే 0, అంటే రిమైండర్ 0 వస్తుంది కదా. ఏదైనా ఒక సంఖ్యను తీసుకొని దాన్ని డివిజన్ చేసినట్టయితే కనుక రిమైండర్ 0 వస్తే దాన్ని ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ అని అంటారు. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇదైతే బాగా గుర్తుంచుకోండి. ఓకేనా? ఇప్పుడు ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అర్థమైంది కదా. ఒకసారి 2 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 2 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2. ఓకే, అలాగే మనకి 3 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతుంది? 1, 3a అవుతుంది. సపోజ్ 3 యొక్క ఫ్యాక్టర్ అవ్వదు. ఎందుకు అవ్వదంటే 2ని 3కి డివిజన్ చేసాం అనుకోండి, 3కి 2 పెట్టి డివిజన్ చేసామనుకోండి, ఏమవుతుంది? 2 1 జా 2, 3 2 తీస్తే 1 మిగులుతుంది, అంటే రిమైండర్ 1 వస్తుంది. అంటే 2 3 యొక్క ఫ్యాక్టర్ కాదు. నేను చెప్పాను, రిమైండర్ ఏదైనా నెంబర్ని తీసుకుని మనకు కావాల్సిన నెంబర్తో డివిజన్ చేస్తే కనుక రిమైండర్ 0 రావాలి. 0 వస్తేనే ఆ నెంబర్ దాని యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఏం ఫ్యాక్టర్ అవుతుంది? 3 అవుతుంది. 3 యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనా? 3 1 జా 3, 3 తీస్తే 0. ఓకే, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్
4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతుంది? 1 2 4. ఓకే, 3 4 యొక్క ఫ్యాక్టర్ అవ్వదు, ఎందుకంటే 3 పెట్టి 4ని డివిజన్ చేసినట్టయితే కనుక రిమైండర్ ఏమవుతుంది? 1 వస్తుంది. 3 1 3, 4లో 3 తీస్తే 1 మిగులుతుంది. అంటే 3 4 యొక్క ఫ్యాక్టర్ కాదు. 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 4. 1 అనేది ప్రతి నెంబర్కి కూడా ఫ్యాక్టరే. 1 అనేది తీసుకోకూడదు. ఓకే అండి, ఇది అర్థమైంది కదా? మల్టిప్లైయర్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ అంటే ఏంటి అర్థమైంది కదా? ఇప్పుడు ఒక నెంబర్, కొన్ని నెంబర్లు తీసుకుని ఎల్సిఎం హెచ్సిఎఫ్ కట్టి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి 2 4. 2 4 యొక్క ఎల్సిఎం మనకి కావాలి. 2 4 యొక్క ఎల్సిఎం అంటే 2 యొక్క మల్టిపుల్స్ రాసుకుంటాం. 2 యొక్క మల్టిపుల్స్ చెప్పాను కదండి, 1 2 1 2. అలాగే 4 యొక్క మల్టిపుల్స్ రాసుకోండి. 4 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 2 × 2 అని చెప్పి రాసుకోవచ్చు. ఓకేనా? 2ని ఏ విధంగా రాసుకుంటే 2 అని చెప్పి రాసుకోవచ్చు. 4ని ఏ విధంగా రాసుకుంటాం? 2 × 2 అని చెప్పి రాసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏదైతే 2 స్క్వేర్ అవుతుంది, ఇదేమో 2⁻1 అవుతుంది కదా, 1 అని చెప్పి రాసుకోవచ్చు. మనకి ఎల్సిఎంలో ఏదైతే హైయెస్ట్గా ఉందో దాన్ని మనం తీసుకోవాలి. ఏమవుతుంది? 2 స్క్వేర్ అంటే 4. దీని యొక్క 2కి 4కి ఎల్సిఎం ఎంత? లీస్ట్ కామన్ మల్టిప్లర్ 4. ఈ విధంగా అన్నా చేసుకోవచ్చు. లేదు, ఇంకో స్టెప్ చెప్తానండి. స్టెప్ 1 అని చెప్తాను అనుకోండి. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ 2 అని అనుకోండి. దీనికి ఏంటంటే మీకు ఏది ఈజీగా ఉంటే అదైతే చేసుకోండి. 2 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 2 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 2 యొక్క మల్టిపుల్స్ 2 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 2 4 6 8 10 సో అని చెప్పాను కదండి. 2 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 2 4 6 8 10 ఇంక సో అని. అలాగే 4 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 4 8 12 16 20 అండ్ సో అని అలా వస్తుంది. మనం దేని గురించి మాట్లాడుకుంటాం? ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఏంటి చెప్పాను? లీస్ట్ కామన్ మల్టిప్లయర్. లీస్ట్ కామన్ మల్టిప్లయర్ అంటే రెండాటిల్లో కామన్గా ఉన్న నెంబర్ ఏది అని చూసుకోవాలి. 2 ఇందులో ఉంది, మనకి ఇందులో ఉందా? లేదు. నెక్స్ట్ 4 ఉంది, 4 ఉంది. ఓకే, 4 ఉంది, 4 ఉంది. మనకి ఇక్కడ ఈజీగా వచ్చేసింది. ఏంటి? కామన్, రెండాట్లో కామన్గా మల్టిప్లై చేసే నెంబర్ ఏంటి? 4 అన్నది. 2కి 4 యొక్క ఎల్సిఎం ఎంత? 4. కానీ వేరే నెంబర్లు ఉండవా అంటే ఉంటాయి. మనకి ఇంకా ఎక్కడ వస్తుంది? 8 వస్తుంది. 8 కూడా రెండాటిల్లో కామన్గా మల్టిప్లై చేస్తుంది. బట్ మనం దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నాం? లీస్ట్ అంటే చిన్నది, లేదంటే లోయెస్ట్, రెండాటిల్లో చిన్నదిగా మల్టిప్లై చేసే నెంబర్ గురించి మాట్లాడుతుంది. ఇంకేంటంటే సో ఆ నెంబర్ రావచ్చు. ఇంకా 12 కూడా రావచ్చు. 10 తర్వాత 12 వస్తుంది. 2 టేబుల్ 2 యొక్క మల్టిపుల్ 12 వస్తుంది. 12 కూడా రావచ్చు. ఇక్కడ మనం ఒకటి కంపారిజన్ చేసుకోవాలి. 12 కంటే చిన్నది 8 కంటే చిన్నది 4. అంటే మనం దేని గురించి మాట్లాడుకుంటాం? ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిప్లయర్, చిన్నదాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 4 అన్నది ఎల్సిఎం అవుతుంది. ఓకే, స్టెప్ 3 కూడా చెప్తాను, చూసుకోండి సార్. స్టెప్ 3 మీకు ఏది ఈజీగా అనుకుంటే అది చేయండి. 2కి 4కి ఇలా తీసుకుంటాం. 2 ఫస్ట్ ప్రతిదీ కూడా మనం 1 టేబుల్ అనేది ప్రతి దాంట్లో కూడా పోతుందని చెప్పాను కదా. 1 టేబుల్ అయితే తీసుకోకూడదు, 2 టేబుల్ తీసుకోవాలి. అది మనం తీసుకున్న నెంబరు రెండాటిల్లో పోయేలాగా మ్యాక్సిమం ఉంటే కనుక రెండాటిలో పోయేలాగా చూసుకోండి. ఎందుకంటే 2 అన్న నెంబర్ని తీసుకుంటాను. 2 అన్న నెంబర్ తీసుకుంటే 2లోని 4లోనే పోతుంది కదా. 2 1 2, 4 టైమ్స్ 2 2 టైమ్స్ పోతుంది. ఓకేనా? మళ్ళీ 2 తీసుకున్నాం. 1 ఉంటుంది కాబట్టి 1 అని అలాగే ఉంచేసి కింద ఉంచేసుకోవాలి. ప్లస్ 2లో ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం పోతుంది. ఓకే, ఇప్పుడు 2కి 4కి ఎల్సిఎం అంటే ఎన్నిసార్లు వచ్చింది? 2 × 2 × 1 × 1. ఓకేనా? ఈ నెంబర్లని ఇలా మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై చేస్తే 2 2 4, 4 1 4, 4 1 4. 2కి 4కి ఎల్సిఎం ఎంత? 4. మీకు ఈ మూడాటిల్లో ఏది ఈజీగా అనిపిస్తే అదైతే చేసుకోండి. ఎల్సిఎం గురించి అర్థమైంది కదండి. ఇప్పుడు హెచ్సిఎఫ్ చెప్తాను. 2కి 4కి హెచ్సిఎఫ్ ఎంత అవుతుందో ఒకసారి చూడండి. హెచ్సిఎఫ్ అంటే చెప్పాను కదా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకేనా? 2కి 4కి హైయెస్ట్గా కామన్ చేసే ఫ్యాక్టర్ ఏంటంటే రెండాటిలో కామన్గా ఇలాగ మనం డివిజన్ కింద చేస్తాం. ఎన్ని టైమ్స్ పోతుంది? 2 2 4. 4 4 ఇస్తే 0. అంటే 2 అన్నది రెండాట్లకి కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. చెప్పాను కదా. 2 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2. 4 యొక్క ఫ్యాక్టర్స్ 1 2 4 కూడా అవుతుంది.
బట్ రెండాటిలో కామన్గా ఉన్న హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి 1 అన్నది చెప్పిన ప్రతి టేబుల్లో కూడా వస్తుంది. దాన్ని 1 అనే ఫ్యాక్టర్ కింద తీసుకోకూడదు. అంటే ఫ్యాక్టర్ కింద రెండాటిలో పోలేని నెంబర్ ఉంటే కనుక హైయెస్ట్ నెంబర్ లేకపోతే కనుక ఇంకా 1 అనే ఫ్యాక్టర్ కింద తీసుకోవాలి. అది కూడా చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే హైయెస్ట్ ఏంటి 1కి 2కి పెద్దది 1 పెద్దదా 2 పెద్దది అంటే 2 హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 2కి 4కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది 2 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఇందులో నేను చెప్పాను 8 9 తీసుకోండి. 8కి 9కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కట్టమన్నారు అనుకో ఎంత అవుతుంది చెప్పాను కదా. 8 పెట్టి 9 డివిజన్ చేయండి ఏమవుతుంది 8 1 8 1 మిగులు 1 ఈజ్ ద రెండాటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఎందుకంటే 8 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి ఒకసారి రాసుకుందాం. 8 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి 1 2 4 8. ఓకే. 9 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి 1 3 9. ఓకేనా. అర్థమైందా. ఈ రెండాట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి 1 ఉంది 1 ఉంది. ఓకే 1 ఉంది 1 ఉంది. ఇందులో 2 ఉంది. 9 యొక్క ఫ్యాక్టర్లో 2 ఉందా లేదు. అలాగే ఇందులో 3 ఉంది. 8 ఫ్యాక్టర్లో 3 ఉందా 3 లేదు. నెక్స్ట్ ఇందులో 8 ఉంది. 9 ఫ్యాక్టర్లో 8 ఉందా లేదు. ఓకే. నెక్స్ట్ 9 ఫ్యాక్టర్లో 9 ఉంది. 8లో ఉందా లేదు. కాబట్టి 8కి 9కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది 1 అవుతుంది. ఓకే. ఇదైతే అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. దీనికి అలాగే ఎల్సిఎం చెప్తాను చూడండి సార్. ఎల్సిఎం చేయమన్నాం అనుకోండి. 2 వేరు టేబుల్స్లో కనుక ఉన్న దానికి 2 నెంబర్స్ తీసుకుని ఎల్సిఎం కట్టమంటే ఆ రెండాటిల్ని మల్టిప్లై చేసేస్తే అదే ఎల్సిఎం. ఓకే. 8 9 అంట 72. 8కి 9కి యొక్క ఎల్సిఎం ఎంత 72 అని ఈజీగా మనం అయితే రాసేయచ్చు. ప్రాసెస్ ప్రకారం కూడా చేసుకోండి. ప్రాసెస్ ప్రకారం కూడా చెప్పాను కదండి. ప్రాసెస్ ప్రకారం కూడా చేసినా కూడా సేమ్ అలాగే వస్తుంది. చెప్పాను కానీ 8 9 2 4 టైమ్స్ 9లో 4 9 ఏం చేసుకుంటాం 2 టైమ్స్ 9 2 1 టైం 9 మిగులుతుంది 3 ఇందులో 3 టైమ్స్ పోతుంది. మళ్ళీ 3 1 టైం పోతుంది. మనకి ఏం మిగిలింది 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 1. ఓకే. 2 2 4 4 2 8 8 3 24 24 3 72 72 1 72 72 1 72. ఓకేనా. ఎల్సిఎంలో ఏంటంటే 2 డిఫరెంట్ నెంబర్స్ అంటే ఈ రెండాటిలోని సేమ్ టేబుల్ కనుక పోలేనట్టయితే కనుక ఆ రెండాటిని కూడా ఆ 2 నెంబర్లు కూడా మనం మల్టిప్లై చేసేసుకోవచ్చు. అదే ఆ నెంబర్ యొక్క ఎల్సిఎం అవుతుంది. ఓకే. సేమ్ 5కి 6కి ఎల్సిఎం కట్టమంటే 5 6 యొక్క ఎల్సిఎం ఎంత 30. ఓకే. అలాగే 7కి 8కి ఎల్సిఎం కట్టమంటే 7 8 56. అంటే ఈజీగా చేసుకోవచ్చు. మీకు అర్థమైందా. సేమ్ టేబుల్స్లో పోలైన నెంబర్ ఉంటే కనుక మనం ఆ రెండాటిని మల్టిప్లై చేసేసుకోవచ్చు. 7 8 56. సపోజ్ 3 నెంబర్స్కి ఎల్సిఎం కట్టమన్నాడు అనుకో ఏం చేయాలి 6కి 7కి 8కి ఎల్సిఎం కట్టమన్నాడు. 6కి 7కి ఎల్సిఎం కట్టమన్నప్పుడు ఏం చేయాలి. ఇప్పుడు ఇందాడైతే ఏం చెప్పాను 2 వేరు నెంబర్లో పోకపోతే డైరెక్ట్ మల్టిప్లై చేసుకోవచ్చు అని చెప్పి. బట్ 6లో 2 టేబుల్ పోతుంది. అలాగే 8లో పోతుంది. కాబట్టి ఈ మూడాటిని మల్టిప్లై చేయకూడదు. ఓకేనా. దీన్ని అయితే కనుక వీడియో లెంత్ అయిపోవడం వల్ల నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియోలో అయితే ఇక్కడతో ఆపేస్తున్నాను. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ.